అందరికీ నమస్తే. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, మన సిచ్యువేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. అదే ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటారు. మనం చాలాసార్లు వీడియో చేసినాం. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, అందరూ హెల్తీగా ఉంటారు, అందరూ కొంటారు, తింటారు, ఉంటారు, అన్నీ అవుతాయి. డిఫ్లేషన్ అంటే ధరలు పడిపోతాయి కానీ ఎవరు కొనరు, మార్కెట్ ఉండదు. ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ 6 months అయింది. ఈ మంత్ వదిలేస్తే నవంబర్ వరకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ 6 monthsలో 5 months మైనస్ ఉంది. మనం డిఫ్లేషన్ అంతా అస్సామే అంటారు చూడు. నిజంగానే మనం అస్సాంతోనే పోటీ పడుతున్నాం. ఇప్పుడు అస్సాంతో పోటీ పడుతుంది తెలంగాణ. మనం పక్క రాష్ట్రాలతో కాదు పోటీ. జపాన్, సిరియా, పాకిస్తాన్ అంటారు కదా అప్పుడు, అవి కాదు. అస్సాంతో పోటీ పడుతుంది తెలంగాణ. సంపద సృష్టించడంలో కానీ ఖర్చు పెట్టడంలో కానీ అస్సాంతో పోటీ పడుతున్నాం మనం. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఈ రిపోర్ట్లో ఏముంది, ఏం లేదు. ఒకటి మనకు అర్థమయ్యే భాషలో మాత్రం ఒకటి చెప్పగలను. ఎక్కువ పని ఉంటే మనం భరించలేం, అసలు పని లేకపోతే కూడా భరించలేం. ఎంత ఉండాలనో అంతే ఉండాలి. ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ కూడా అంతే ఉండాలి. ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో. అది మనకు అర్థమయ్యే వర్డ్ కాదు. అందుకే కొనుగోలు శక్తి పడిపోవడం, పెరగడం అని చెప్తున్నాను నేను. 2%, 2.5% వరకు హెల్తీ ఇన్ఫ్లేషన్. ఇక కిందికి వస్తే మైనస్ పోయింది మనది. మైనస్ పోయిందంటే ఇక మనం చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం అనేది అర్థమైపోతుంది. సరే, మీకు అన్ని వివరాలు కొద్దిగా అర్థమవుతాయి చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న చార్ట్ అదే. ఎవరి మంత్ ఇస్తారు వీళ్ళు. చూస్తే కేరళ 8.27 హైయెస్ట్, కర్ణాటక బాగానే ఉంది, తమిళనాడు బాగానే ఉంది, జమ్మూ కాశ్మీర్ బాగానే ఉంది. మనం అసలు మనకి ఏది పోటే కాదని చెప్తాడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ కూడా బాగుంది, 1.44 హెల్తీ ఇన్ఫ్లేషన్. అంటే ధరలు అంతంతే ఉంటాయి, జనాలు కొంటూ ఉంటారు, మార్కెట్ నడుస్తూ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. హిమాచల్ ప్రదేశ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా 0.92% ప్లస్ ఉంది, ఇబ్బంది లేదు. గుజరాత్ 0.48, అన్నీ బాగానే ఉన్నాయి. మన దానికి వచ్చే వరకు తెలంగాణ -0.10, 0.10, ఇది 0.40, 0.50, 0.90గా వెనుక ముందు ఆడుతూనే ఉంది. అంటే మైనస్లో ఉంటున్నాం మనం, ప్లస్కి వస్తలేం. మనం దేంతో పోటీ పడుతున్నాం అంటే ఈ అస్సాం ఉంది. ఇలాంటి అస్సాం -0.90, దీంతో పోటీ పడుతున్నాం. అంతా అస్సామే మనది. అస్సాంతో పోటీ పడుతున్నామని దీని మీద చూస్తే అర్థమవుతుంది. అయితే చాలా స్టేట్స్ ఒక నెల మైనస్ వస్తుంది, మళ్ళీ నెల ప్లస్ వస్తుంది. ఓ 2 నెలలు మైనస్ వచ్చినా మళ్ళీ కవర్ అయిపోతుంది, ప్లస్లోకి వెళ్ళిపోతారు. కానీ మన దరిద్రం ఏందో కానీ మనం 6 monthsలో లాస్ట్ 5 months నుంచి మొత్తం నెగిటివ్గా ఉంది. యాక్చువల్గా అంతకుముందు గవర్నమెంట్ 2023 అక్టోబర్ దాకా ఉన్నది, నవంబర్ దాకా ఉన్నది. ఆ గవర్నమెంట్ రిఫ్లెక్షన్ పోయిన సంవత్సరం దాకా పనిచేసింది. పోయిన సంవత్సరం మనం బాగానే ఉన్నాం, పర్వాలేదు, మరీ హై కాదు, లో కాదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. ఈ 6 monthsలో 5 సార్లు మనం మైనస్ ఎందుకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఫలాలు స్టార్ట్ అయినాయని అర్థం. ఏమవుతుంది, డిఫ్లేషన్ వస్తే ఏమొస్తుంది, మైనస్ అయితే మనకింది, అందరం బాగానే తింటున్నాం, బాగానే ఉంటున్నాం కదా అంటే అది కాదు. ఎప్పుడైనా సరే మైనస్ వచ్చినామనంటే, అది కంటిన్యూగా మైనస్ వచ్చినామనంటే మనం ఇక నెక్స్ట్ ఇయర్ మనకు ఇది కూడా స్టార్ట్ అవుతుంది, ఆర్థిక మాంద్యం స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇది సిమ్టమ్. ఇది నెక్స్ట్ మనకు ఇంకొక 3-4 monthsలో ఆర్థిక మాంద్యం అంటే ఆకలి సావులు ఉంటాయి. ఆర్థిక మాంద్యం అంటే ఉద్యోగాలు ఉండవు, ఏడ పైసలు ఉట్టవు. ఇప్పుడు కూడా మనం మాంద్యంలోనే ఉన్నాం, కాకపోతే ఒరిజినల్ ఆర్థిక మాంద్యంలోకి షిఫ్ట్ అవుతాం. ఒరిజినల్ ఆర్థిక మాంద్యం అంటే మార్కెట్లో డబ్బులు ఉండవు. ఇప్పుడు అదే అవుతుంది కదా. బిజినెస్లు అంతంతా నడుస్తున్నాయి, గాయంతో కూడా నడవకుండా పోతాయి. ఇట్లా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది గ్రౌండ్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్థిక మాంద్యం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా. యాక్చువల్గా వీళ్ళు చాలాసార్లు ఏడికి పోయినరు, దక్షిణ కొరియా పోయినరు, అమెరికా పోయినరు, దావోస్ పోయినరు, ఎక్కడెక్కడో తిరిగినరు. అప్పుడు కనుక వీళ్ళు చెప్పినట్టుగా నిజంగానే కంపెనీలు వచ్చి ఉండింటే ఈ డిఫ్లేషన్ మైనస్లో ఉండేది కాదు, ఇన్ఫ్లేషన్లో పోయేవాళ్ళం, మనం ప్లస్లో ఉండేవాళ్ళం. అంటే వీళ్ళు ఏమి కంపెనీలు చేయలేదు, ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఉండడమే కష్టం. అట్లాంటి పరిస్థితికి పోయినాం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏవీ రాలేదు. నిన్న వీళ్ళు అక్కడెక్కడో పెట్టారు కదా, 4th ఫ్యూచర్ సిటీ, భారత్ సిటీ, ఏదో అన్ని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ సిటీలో మొన్నటిదాకా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు. నిజంగానే కంపెనీలు కనుక వస్తే
స్టేట్ లాస్ట్ 6 మంత్స్లో 5 మంత్స్ డిఫ్లేషన్లకు పోదు. అసలు అవన్నీ వదిలేసి ఈయనేమో సోకులు ఎమ్మడి పడుతున్నాడు. ఫుట్బాల్ ఆడడము దానికి దీనికి. రాహుల్ గాంధీ కూడా వస్తుంది. దరిద్రం ఏంటంటే రాహుల్ గాంధీ హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీలో పిల్లలు ఆందోళన చేస్తే రాలే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాలే, నిరుద్యోగులు రమ్మని పిలిస్తే రాలే, దేనికి రాడు, దీనికి మాత్రం వస్తాడు. ఆయన కూడా మంచినే జోడే ఉన్నది. ఈడ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మాత్రం వస్తాడు. రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది ఏందని మాత్రం ఆయన ఆలోచన చేయడు. సరే, ఈయన గ్లోబల్ సమ్మిట్ అవి ఇవి దాని ఆన్సర్ గ్రౌండ్లో కనపడాలి కదా. గ్రౌండ్లో ఇవి మస్తు తెచ్చినామని చెప్తారు, రాసుకునే పేపర్లు ఉన్నాయి, చెప్పుకునే టీవీలు ఉన్నాయని చెప్పి బుద్ధి ఉన్నాయి చెప్పొచ్చు. కానీ గ్రౌండ్లో రియాలిటీ కనబడాలి. రియాలిటీ కనబడితే అంటే ఇవే మన ఇన్ఫ్లేషన్ 2% అట్లా వస్తే మనకు మంచిగా జరుగుతుంది అనమాట. మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచిగా అదవుతుంది. ఇదేం లేదు. ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అంటే ఏంటంటే జనాలు ఖర్చు పెట్టడం బంద్ చేస్తారు. డిఫ్లేషన్ అంటే అదే. ఇప్పుడు మనం ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది? షాపులు పడిపోతాయి, గిరాకీ పడిపోతుంది. షాపుల్లో గిరాకీ పడిపోతే ఏమవుతుంది? ఆడు సామాన్ తీసుకోవడం బంద్ చేస్తాడు. సేట్ ఆయన ఆ సేటు సామాన్ తీసుకోవడం బంద్ చేస్తాడు. గిరాకీ ఎంత ఉందో అంతే తీసుకుంటాడు. సామాన్ ఆ సేటు తక్కువ తీసుకుంటే ఏమవుతుంది? అవి తయారయ్యే కంపెనీ ఏడ ఉందో ఆ కంపెనీ లాస్ అవుతుంది. ఆ కంపెనీ ప్రొడక్షన్ తక్కువ చేస్తుంది. ఆ ప్రొడక్షన్ తక్కువ చేసినప్పుడు ఏమవుతుంది? ఆడ ఉద్యోగాలు పోతాయి. ఇంకా మార్కెట్ చైన్ ఎట్లా ఉంది చూడండి. ఇది పల్లెటూరులో ఉన్నంత వరకు ఉంటుంది చైన్. ఇది ప్రతి ఒక్క దాని మీద లాస్ట్కు టమాటా రేట్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టమాటా రేట్ కానీ పోలుస్తా, మనకు అర్థమయ్యే భాష. టమాటా 10 రూపాయలు ఉంది అనుకుందాం. 10 రూపాయలు ఎవ్రీ ఇయర్ 1% 2% పెరుగుకుంటూ పోతుంటుంది. ఇబ్బంది లేదు, ఎందుకంటే జీతభత్యాలు పెరుగుతాయి, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు జీతాలు పెరుగుతాయి, కొంచెం రైతుకు కూడా కొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది, మెల్లమెల్లగా ఇన్కమ్ పెరుగుతుంటుంది, కొంటుంటాడు, అమ్ముతుంటాడు, రకరకాలు అవుతుంటుంది. అది ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే రేటు 12 రూపాయల నుంచి 10 రూపాయలకే వస్తుంది. కానీ కొనేతోడు లేడు. అవసరం ఉన్నా కూడా కొనరు. డిఫ్లేషన్ అంటే అదే. అవసరం ఉన్నా కొనకపోవడం ఏంటంటే చూద్దాం ఏ పొద్దు ఎట్లయితుందో, చూద్దాం ఏమవుతుందో. అంటే ఆర్థిక భరోసా లేకపోవడం మన ఫ్యూచర్ మీద. ఇప్పుడు ఏమున్నది, మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మనకు ఇంకో 100 రూపాయలు వస్తాయి అనుకున్నప్పుడు 100 రూపాయలు ఖర్చు చేస్తాం. మార్కెట్ అంతా టైట్ ఉండిపోయి మనకి ఎవ్వరు 100 రూపాయలు ఇచ్చే పొజిషన్ లేనప్పుడు ఏం చేస్తాం? ఈ 100 రూపాయలనే చూసుకొని ఆ 100 రూపాయలకి వెళ్ళి ఒక చిన్న వాటర్ బాటిల్ కొనుక్కొని, అవసరమైతే రోడ్ సైడ్ ఎన్నో ఒక చిన్న బడ్డీ దగ్గర ఒక 10 రూపాయలు పెట్టి టిఫిన్ చేసి, దానికి వెళ్ళి అన్నీ నీళ్ళు తాగి, అవసరమైతే ఫ్రీగా డబ్బులు మిగిలించుకుంటాం. డబ్బులు మిగిలించుకోవడం అని అంటే మనం ఖర్చు పెడతలేమని అర్థం. మనం ఖర్చు పెట్టే సిచ్యువేషన్లో లేమని అర్థం. మనం ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్ లేము అంటే మనలాగానే అందరూ ఆలోచిస్తారు. మార్కెట్ అంతా డౌన్ ఉందని అర్థం. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది వ్యాపారస్తులు చూస్తుండొచ్చు, లేకపోతే వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులు చూస్తుండొచ్చు. మీ వ్యాపారాలు పడిపోయి ఉన్నాయి కదా. ఈ ఆర్థిక మాంద్యం ఇట్లే కనుక ఈ డిఫ్లేషన్ కంటిన్యూ అయితే, ఇప్పటికి 6 మంత్స్లో 5 మంత్స్ కంటిన్యూ అయింది. ఇప్పుడు 6 నెలలు 6 సబ్జెక్టుతో పోలుస్తాను నేను. 6 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి అనుకో, మన పిల్లగాడు ఏమన్నట్టు, సరేలే నడుస్తుంది, మళ్ళీసారి సప్లిమెంట్ రాసి పాస్ అవుతాడు. కానీ 6 ఫెయిల్ అయితే మనకు దడ పుడుతుందా పుట్టదా? 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది, ఒకటి పాస్ అయిన పిల్లగాడు ఎప్పుడు పాస్ అవుతాడు, ఏమవుతాడు, అవుతుందా కాదా, నెక్స్ట్ ఇయర్ పోతాడా పోడా, భయం ఉంటుందా? సేమ్ ఇది కూడా అంతే. 5 నెలలు మైనస్లోకి వచ్చేసినాం. దేశంలో ఫస్ట్ తెలంగాణ స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు డిఫ్లేషన్ రావడమే ఫస్ట్ టైం మన తెలంగాణలో. ఇది 5 టైమ్స్ వరుసగా రావడం అనేది ఇంకా దారుణమైన విషయం. ఇప్పుడు 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిన పిల్లలంతా పోలుస్తున్నాను నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇప్పుడు 5 సబ్జెక్టు పోయినప్పుడు ఎట్లా మనకు నమ్మకం ఉంటుందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా గంతే నమ్మకం ఉన్నది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఆర్థిక మాంద్యం చాలా దారుణంగా ఉంటుంది. మనం 2009 ఆ టైంలో మున్నోళ్ళకైతే తెలుస్తుంది ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే ఇంకా ఏముండదు, నో బిజినెస్. కరోనా కన్నా దారుణంగా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ కూడా కరోనా కన్నా దారుణంగానే ఉంది. కరోనా టైంలో 2020 సంవత్సరం 2021 సంవత్సరంలో కూడా ఇంత దారుణంగా ఇన్కమ్ రాలేదు. అప్పుడు కూడా మెరుగ్గా వచ్చింది. గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గిపోయిందంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలి? మార్కెట్లో పైసలు లేవు, మార్కెట్లో నమ్మకం లేదు. రేపు పైసలు వస్తాయన్న నమ్మకం ఉంటే ఈరోజు జేబులో ఉన్న పైసలు ఖర్చు పెడతాం మనం. నమ్మకం లేక ఉన్న పైసలనే సర్దుకొని అవసరం ఉన్న కొనుక్కోం. దాన్నే డిఫ్లేషన్ అంటాం. ఈ డిఫ్లేషన్ నుంచి ఎట్ట బయట పడాలని ప్రభుత్వానికి ఆలోచన ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏందో తెలియదు. భూములు అమ్ముతున్నారు, అప్పులు తీసుకొచ్చి ఇట్లాంటి ఎంజాయ్మెంట్ మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంజాయ్మెంట్ మొత్తం. రేవంత్ రెడ్డి తన సోకులు తీర్చుకోనికే 100 కోట్లు 200 కోట్లు పెట్టి మెస్సీతో గేమ్ ఆడతాడు, కానీ రైతులకు ఏం కావాలో ఇవ్వడు. ఇచ్చిన హామీలు ఏందో అమలు చేయడు. ఇంకా రకరకాలు ఫీజు రిమర్స్మెంట్ ఇయ్యడు, ఆరోగ్యశ్రీ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. అన్నీ అట్లే ఉంటాయి. ఏమనంటే నేను చెప్పులు దొంగలాగా చూస్తారు, నన్ను కూస్తే పైసలు వస్తాడు.
ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లం కాదు, ఈ గవర్నమెంట్ ప్రాబ్లం. గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి మళ్ళా. ఎనీవే రాష్ట్రం డిఫ్లేషన్లో ఉంది, మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ప్రజలది కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనలేకపోతున్నాం, కొనలేని సిచ్యువేషన్ ఇంకా ముదురుతుంది. ఇంకా గవర్నమెంటే వరస్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? కానీ ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఉన్న ఇప్పుడు ఆయన భారత్ సమ్మిట్ అని 4th సిటీ అంటే రియల్ ఎస్టేట్ పెరిగిందా? ఎందుకు పెరగలేదు? ఆర్థిక మాంద్యం లాగానే ఉంది ఇప్పుడు. అంటే మనం డెఫిషియన్సీలో ఉన్నాం. 5 సబ్జెక్టులు ఫెయిల్ అయినాం, 6 సబ్జెక్టుల్లో. సింపుల్గా అర్థం కావాలంటే ఈ 6 monthsలో 5 months ఫెయిల్. దాని అర్థం అదే. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని మనం ఏం అర్థం చేసుకోలేం. కానీ మన కొనుగోలు శక్తి పడిపోతుంది అంటే తెలంగాణ కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు లెక్క. మనం అవసరం ఉంటే తప్ప కొనలేకపోతున్నాం, అవసరం ఉంటే కూడా కొనలేని సిచ్యువేషన్లోకి పోతున్నాం అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఇది ఎట్లా రికవర్ అవుతుందో, ఎక్కడ రికవర్ అవుతుందో, ఇంకొక 2-3 months ఇట్లే మైనస్ వచ్చిందనుకో, నెక్స్ట్ మార్చికి వెళ్ళి ఆర్థిక మాంద్యం, ఏం బిజినెస్ ఉండదు, ఇంకా వెళ్ళిపోతాం లోపలికి, మొత్తం తలకాయలకు పోతాం, క్రొకడైల్ తలకాయలకు పోతాం లోపలికి. ఇంకా బిజినెస్లు ఉండవు, ఏముండవు, ఉద్యోగాలు ఉండవు, కొత్త ఉద్యోగాలు కాదు, పాత ఉద్యోగాలు ఉండవు, ఉన్న ఉద్యోగాలు ఊసిపోయే కథ వస్తుంది. ఇప్పుడు మన జీతాలు ఏమేమి పెరగవు, ఇప్పుడేం పెరుగుతలేవు, మన జీతాలు ఏం పెరగవు. జీతాలు పెరగవు అన్నప్పుడు ఈ డిఫ్లేషన్ ఎంత పని చేస్తుంది? ఆర్థిక మాంద్యం వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉండవు, ఇంకా దారుణంగా ఉంటుంది, అంత రోడ్ల మీద పడాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇట్లే మేము మెస్సీతో ఆడతాం, లస్సీతో ఆడతామని ఆడుకుంటూ ఉంటారా, లేకపోతే దీని గురించి ఏమైనా పట్టించుకుంటారా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.